హనుమంతుని యొక్క జననం ఎలా జరిగింది ఏంటి అనేది మనం తెలుసుకుందాం. హనుమంతుడి జీవితం గురించి అనేక రకాలుగా గాథలు ప్రచారంలో ఉన్నాయి. ప్రధానంగా రామాయణంలో హనుమంతుడు శ్రీరాముని బంటుగానే ప్రస్తావించబడింది. కొన్ని పురాణాలు, ఉపనిషత్తులు, సంప్రదాయ గాథల్లో మరికొన్ని విషయాలు, కథలు ఉన్నాయి. ఇక జానపద సాహిత్యంలోనూ వివిధ స్థల పురాణాల్లోనూ కొల్లలుగా గాథలు ఉన్నాయి. ఈ వ్యాసంలో ప్రధానంగా వాల్మీకి రామాయణ ఇతివృత్తమైన గాథ క్లుప్తంగా ఇవ్వబడింది గనక దీన్ని మనం ప్రమాణంగా తీసుకోవచ్చు. జననం. పుంజిక స్థల అనే అప్సరస అంజన అనే వానర కాంతగా జన్మించింది. అతని తల్లి అంజన కథతో సంబంధం కలిగి ఉన్నది. అంజన అనే ఆడ వానరం మరియు కేసరి అనే పురుష వానరం యొక్క కుమారునిగా జన్మించాడు. గతంలో అంజన బ్రహ్మ న్యాయస్థానంలో ఒక అప్సరసలా ఉండేది. ఆమె బాల్యంలో ఒక ముని తపోభంగం కలిగించినందుకు శపించబడింది. ఆమె బాల్యంలో కాళ్ళు ముడుచుకుని ధ్యానం చేసుకుంటున్న వానరాన్ని చూసి ఆశ్చర్యంతో ఉత్సాహభరితంగా చిన్నపిల్ల అయిన అంజన వానరం పైన పళ్ళు విసిరింది. హఠాత్తుగా ధ్యానానికి భంగం కలిగిన వానరం రూపంలో ఉన్న ముని నిజ రూపాన్ని ధరించి కోపంతో అంజనని ఆమె ఎవరితోనైనా ప్రేమలో పడినప్పుడు వానరంగా మారుతుందని శాపం ఇచ్చాడు. అంజన చేసిన తప్పు తెలుసుకుని ఆ మునిని క్షమాభిక్ష పెట్టమని అడిగింది. అయితే ఆ ముని శాంతపడి ఆమె వానర రూపంలో ఉన్న ఆమెను ఎవరైతే ఇష్టపడతారో మరి శివుని అవతారమైన శిశువుకి ఆమె జన్మ ఇచ్చినప్పుడు ఆమె శాపం తొలగిపోతుంది అని చెప్పారు. అందువల్ల శాప విమోచనానికి అంజన భూమిపైన జన్మించింది. అడవిలో నివాసం ఏర్పరచుకున్న అంజన ఒకరోజు ఒక పురుషుడిని చూసి అతని ప్రేమలో పడింది. ఆమె ప్రేమలో పడినటువంటి క్షణం నుంచి వెంటనే ఆమె వానర రూపంలోకి వచ్చేసింది. ఆ మనిషి అంజన వద్దకు వచ్చి తన నామధేయం కేసరి అని, వానరాలకు రాజునని తనని తను పరిచయం చేసుకున్నాడు. అంజన వానర ముఖం కలిగి ఉన్నా అతన్ని చూసి ఆశ్చర్యపోయింది. మరి ఇచ్ఛానుసారం వానరం మరి మానవ రూపాన్ని మార్చుకోగలిగిన శక్తి గల అతన్ని చూసి అబ్బురపడింది. అతను తనను వివాహం ఆడమని అంజనని కోరాడు. అంజన మరియు కేసరి అడవిలోనే వివాహం చేసుకున్నారు. అంజన శివుడికి పూజలు జరిపి తపస్సు చేసింది. సంతోషించిన శివుడు ఆమెను కోరుకోమన్నాడు. వరం కోరుకోమంటే అంజన ముని శాప విమోచనం కోసం శివుడిని తన కుమారుడిగా జన్మించమని కోరుకుంది. శివుడు ఆమె అభ్యర్థనను ఆమోదించాడు. అలాగే అని వరం ఇచ్చాడు. ఇంకోవైపు దశరథుడు, అయోధ్యరాజు అయినటువంటి దశరథుడు సంతానం కోసం పుత్రకామేష్టి యజ్ఞం చేస్తున్నాడు. తృప్తి చెందిన అగ్నిదేవుడు రాజుకు పవిత్రమైన పాయసం ఇచ్చాడు. మరి దైవాంశ సంభూతులైన సంతానం కోసం ఆ పాయసాన్ని అతని భార్యలకు పంచిపెట్టమని చెప్పాడు. రాజు అతని పెద్ద భార్య అయిన కౌసల్యకు ఒక భాగం ఇచ్చాడు. ఆ పవిత్ర పాయస భాగాన్ని ఒక గాలిపటం దూరంగా తీసుకెళ్ళింది. ఆ గాలిపటం ఆ పాయస భాగాన్ని, ఆ తీపి ఆహారం అంజన తపస్య స్థలంలో పడవేసింది. మహాదేవుడు అంజనా చేతుల్లో ఆ పాయసాన్ని ఉంచమని వాయుదేవుడిని ఆజ్ఞాపించాడు. పాయసాన్ని చూసిన అంజన అది శివుని దీవెనలుగా భావించి సంతోషంగా ఆమె దాన్ని త్రాగింది. అప్పుడు ఆమె వానర ముఖం గల శివుని అవతారమైన శిశువుకి జన్మ ఇచ్చింది. మరి ఈ బాలుడు అంజనాదేవికి జన్మించటం వల్ల ఆంజనేయుడు అనే పేరు వచ్చింది. కేసరి నందనుడు అనే పేరు వచ్చింది. వాయుపుత్ర లేదా పవనపుత్ర అని పేరు వచ్చింది. వాయువు యొక్క కుమారుడని వివిధ పేర్లతో ప్రసిద్ధి చెందాడు ఆ బాలుడు. తన బాల్య దశలో కూడా హనుమాన్ చాలా శక్తివంతుడు.
అతను తన తండ్రి అయిన కేసరి, తల్లి అప్సర అంజన యొక్క శక్తి వాయువేగం కలిగినవాడు. హనుమాన్ జననం వల్ల అంజన శాప విమోచనం పొందింది, మరి స్వర్గం తిరిగి వెళ్ళింది. భక్తులందరూ హనుమంతుణ్ణి ఆదర్శనీయ దైవంగా ఆరాధిస్తున్నారు. అతన్ని మహాబలుడు, బుద్ధిశాలి, కపిశ్రేష్ఠుడు, సర్వశాస్త్ర పారంగతుడు, స్వామి భక్తి పరాయణుడు, రామదూత అంటూ ఎన్నో విధాలుగా ప్రస్తుతి చేస్తున్నారు. తల్లి అంజనాదేవి గనక అతన్ని ఆంజనేయుడు అంటారు. అతని తండ్రి ఎవరనే విషయంలో శివమహాపురాణం, రామాయణం, పరాశర సంహిత మొదలైన గ్రంథాల్లోని వైవిధ్య గాథలతో అతడి దివ్య జననం ముడిపడి ఉంది. హనుమాన్ 7 చిరంజీవులలో ఒకడు మరియు శ్రీరాముడికి ప్రచండమైన భక్తుడు. అతను లంక రాజు, రావణుడి బారి నుండి సీతను కాపాడి తిరిగి శ్రీరాముడికి అప్పగించాడు. హనుమాన్ కథ మన జన్మ యొక్క రహస్యం, శక్తి గురించి తెలుసుకోవడంలో మనకు సహాయపడుతుంది. జన్మతః బలవ సంపన్నుడైన ఆంజనేయుడు ఒకసారి ఉదయిస్తున్న సూర్యబింబాన్ని చూచి పండనుకొని తినడానికి ఆకాశానికి ఎగిరాడు. అప్పుడు జరిగిన ఘటనలలో ఇంద్రుడు తన వజ్రాయుధంతో ఆ బాలుని దవడపై కొట్టాడు. అలా కొట్టడం వల్ల బాలుని దవడకు చొట్టబడింది. చొట్టబడిన దవడ కలిగిన వాడవటం చేత హనుమంతుడు అనే పేరు వచ్చింది. తన కొడుకు దెబ్బతిన్నందుకు ఆగ్రహించి వాయుదేవుడు వీచటం మానేశాడు. అప్పుడు బ్రహ్మాది దేవతలు హనుమంతునికి అనేక వరాలు ఇచ్చి వాయుదేవుని శాంతింపజేశారు. ఆంజనేయ స్వామి అవతారాలు 9. హనుమంతుడు కూడా శిష్ట రక్షణ కోసం అవతారాలు ఎత్తాడు. అవి 9 అవతారాలు. హనుమన్ నవావతారాలు అంటారు వాటిని. పరాశర సంహితలో పరాశర మహర్షి వాటిని వివరించడం జరిగింది. 1 ప్రసన్నాంజనేయ స్వామి, 2 వీరాంజనేయ స్వామి, 3 వింశతి భుజాంజనేయ స్వామి, 4 పంచముఖాంజనేయ స్వామి, 5 అష్టాదశ భుజాంజనేయ స్వామి, 6 సువర్చలాంజనేయ స్వామి, 7 చతుర్భుజాంజనేయ స్వామి, 8 ద్వాత్రింశద్భుజాంజనేయ స్వామి, 9 వానరాకార ఆంజనేయ స్వామి. తంత్రశాస్త్రంలో హనుమంతుణ్ణి ఆరాధిస్తే సమస్త క్షుద్ర బీడలు కూడా పటాపంచలైపోతాయి. 10 మహావిద్యల్లో సమానమైన శక్తి కలవాడు ఆంజనేయుడు. హనుమంతుడు తంత్రదేవతలందరిలోకి అధికుడు. ఆంజనేయునికి అష్టసిద్ధులు ఉన్న కారణంతో ఆయనను ఉపాసించిన వారికి మానవాతీత శక్తులు కూడా లభిస్తాయి. ఆయన అష్టసిద్ధులు: 1 అణిమాసిద్ధి. అణిమాసిద్ధి అంటే శరీర పరిమాణం ఆవగించంత చిన్నదిగా చేసుకోగల శక్తి కలవాడు. అందుకే మరి అంత చిన్నగా అయిపోయి ఆ రాక్షసి ముక్కులో నుంచి లోపలికి వెళ్ళి తర్వాత చీల్చుకుని బయటకు వచ్చాడు. మహిమాసిద్ధి, శరీర పరిమాణం పర్వతం అంత పెంచుకోగల శక్తి. అంత పెద్దగా పెంచుకుని మరి వారధిని దాటాడు. లఘిమాసిద్ధి, శరీరం బరువుని నువ్వు గింజ కన్నా తక్కువగా బరువుగా చేసుకోవటం అన్నమాట. అలా ఆ శక్తితోనే తేలిగ్గా లంక దగ్గరికి చేరుకుని ఉంటాడు. 4 గరిమ, శరీరం బరువును పర్వతమంత బరువు పెరిగేలా చేసే శక్తి. 5 ప్రాప్తి సిద్ధి, ఎక్కడికైనా ప్రయాణించగల శక్తి, దేనినైనా పొందగలిగే శక్తి. 6 పరకామ్య సిద్ధి, ఎవరూ తగ్గించలేని ఆత్మబలాన్ని కలిగి ఉండే శక్తి. 7 వసిత్వ సిద్ధి, అన్ని జీవులపైన ఆధిపత్యాన్ని కలిగి ఉండే శక్తి. 8 ఈశిత్వ సిద్ధి అంటారు. దేన్నైనా సరే సృష్టించగల మరియు దేన్నైనా నాశనం చేయగల శక్తిని ఈశిత్వ సిద్ధి అంటారు. ఈ అష్టసిద్ధులు హనుమకి ఉన్నాయి. ఈ అష్టసిద్ధలు కలిగినటువంటి హనుమ లంకకు వెళ్ళి వచ్చే లోపల తనకు అవసరమైన వాటిని
ఉపయోగించి వెళ్ళి సీతమ్మ జాడ తెలుసుకుని వచ్చాడు. హనుమంతుని ప్రదక్షిణలు ఎలా చేయాలి అంటే, హనుమంతుడికి ప్రదక్షిణలు ఇష్టం ఆయనకి. ఏ దేవాలయానికి వెళ్ళినా 3 ప్రదక్షిణలు చేస్తాం కదా, కానీ హనుమంతుని ఆలయానికి వెళ్ళినప్పుడు 5 ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణ నమస్కారాన్ని సాష్టాంగాన్ని పంచసంఖ్యాయ అని ఆర్షవాక్యం చెప్తోంది. మామూలుగా ప్రదక్షిణలు చేసేటప్పుడు కూడా ప్రదక్షిణ శ్లోకాలు చదువుకోవాలి. సకల రోగ భూత ప్రేత పిశాచాది బాధలు తొలగటానికి అభిష్టకి ప్రదక్షిణాలు సుప్రసిద్ధాలు. ప్రదక్షిణాలు చేసి సంతానం పొందిన వారు ఎందరో ఉన్నారు కనుక భక్తులను ఏ బాధలో ఉన్నా ప్రదక్షిణాలకు ప్రోత్సహించండి. నియమాలు పాటించటం ముఖ్యం. రోజు ఒకే మారు 108 లేక 54, అది చేయలేని వారు 27 పర్యాయాలు చేయాలి. పువ్వులు, ఒక్కలు, పసుపు కొమ్ములు వంటి వాటిని లెక్కించటానికి వాడటం మంచిది. ప్రదక్షిణలు చేస్తూ చదవాల్సిన ధ్యానం ఏమిటి అంటే, శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ అని చదువుకుంటూ చేయాలి. మరి శ్లోకం: ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభంశాంతం రామదూతం నమామ్యహం. మర్కటేశ మహోత్సాహ సర్వ శోక వినాశన శత్రూన్ సంహార మాం రక్ష శ్రియం దాపయ మే ప్రభో అని చదువుకుంటూ ప్రదక్షిణలు చేయాలి. కోరిక మేరకు మండలం, అర్ధమండలం కానీ ప్రదక్షిణలు చేసి చివరిలో స్వామికి విశేష అర్చన జరిపించాలి. మండలం అంటే 40 రోజులు, అర్ధమండలం అంటే 20 రోజులు. యాకృతైరేభి ప్రదక్షిణై శ్రీ సువర్చల సమేత హనుమాన్ సుప్రీత సుప్రసన్నో వరదో భూత్వా మమాభీష్ట సిద్ధం దదాతు అని జలాన్ని అక్షంతలతో వదిలిపెట్టాలి. ప్రదక్షిణ కాలంలో బ్రహ్మచర్యం వహించాలి, శిరస్నానం చేయాలి, నేల పడక ఆచరించాలి, సాత్వికాహారం వంటి నియమాలు పాటించాలి. ఆచరణ: భక్తులకు ఏ బాధలు కలిగినా నియమాలు చెప్పిన వారు ప్రదక్షిణలు చేసేటట్లుగా ప్రోత్సహించి వారి బాధలు స్వామి ద్వారా తొలగేటట్లుగా చేయాలి. హనుమత్ ప్రదక్షిణ ధ్యానం శిలాఫలకంపై చెక్కించి ఆలయాన అతికించాలి. మామూలుగా 5 ప్రదక్షిణలు చేయమని భక్తులకు తెలపాలి. తర్వాత అభిషేకం. పరమ వైష్ణవ శిఖామణి అయిన హనుమంతుడు రుద్రాంశ సంభూతుడు కాబట్టి ఆయనకి అభిషేకం ఇష్టం. అందులోనూ మన్యు సూక్త అభిషేకిస్తే పరమానంద భరితుడవుతాడు హనుమ. కోరికల్ని తీరుస్తాడు. స్వామి పుట్టిన నక్షత్రం పూర్వాభాద్ర, రోజు తప్పకుండా చేయాలి. అంటే పూర్వాభాద్ర నక్షత్రం రోజున అభిషేకం తప్పకుండా చేయాలి. వారం వారం నిత్యము చేయగలగటం మరీ మంచిది. ఆచరణ: మన్యు సూక్తం నేర్చుకుని భక్తులకు దాని విలువ తెలిపి ప్రతి పర్వదిన దాతల ద్వారా అభిషేకం జరిపింప చెయ్యాలి. మంగళవార సేవ. మంగళవారం రోజు హనుమంతుడికి శరీరంపై సింధూరం పోయటం చాలా ఇష్టం. అంత కుదరని వాళ్ళు మూతికైనా తప్పకుండా పోయాలి. సింధూరార్చన చేయటం, అరటిపళ్ళు నివేదించటం చేయాలి. అందుకు కారణమైన విశేష గాథ ఒకటి ఉంది, అది కూడా తెలియజేస్తున్నట్టున్నారు. శనివార సేవ. హనుమంతుడు శనివారం జన్మించాడు కాబట్టి ఆయనకు శనివారం ఇష్టమైనది. ఆ రోజు యథాశక్తి విశేషార్చన సహస్రనామాధికం చేయాలి. భక్తులచే అప్పాలు, వడమాల వంటివి ప్రోత్సహించి చేయించి స్వామికి సంతృప్తి కలిగించాలి. పంచ సంఖ్య. హనుమంతుడు 5 సంఖ్య ఇష్టం కాబట్టి చేసే ప్రదక్షిణలు, నమస్కారాలు 5 చేయాలి. అరటిపళ్ళు వంటి ఏయన 5 సంఖ్యలో సమర్పించడం స్వామికి ప్రీతికరం. హనుమ జయంతి. హనుమంతుడు వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి తిథి పూర్వాభాద్ర నక్షత్రం శనివారం కర్కాటక లగ్నంలో వైధృతి యోగంలో జన్మించాడు.
ఇవి ఖగోళాది సకల ప్రమాణాలతో ఏ కల్పాంతర గాథలను బట్టి ఎవరో చెప్పారని భిన్న భిన్న తిథులలో హనుమత్ జయంతి కొందరు జరుపుతున్నారు. సాధారణంగా మే నెలలో వచ్చే వైశాఖ బహుళ దశమి రోజు తప్పక జయంతి జరపాలి. వీటిని పంచాంగికంగా 5 రోజులు ఇలా శక్తి కొలది జరపవచ్చు. విశేష అర్చనలు, సామూహిక కార్యక్రమాలు నిర్వహించాలి. ఆచరణ: సంవత్సరంలో ఈ ఒక్క జయంతి నాడైనా భక్తులు మారేడు దళం, సింధూరం, మల్లెపూలు లేకపోతే తమలపాకులు, తులసీ దళం ప్రోత్సహించి లక్షార్చన వంటి వాటితో పూజ జరిపించాలి. ఇది మరి హనుమత్ జయంతి వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి తిథి రోజున పూర్వభద్ర నక్షత్రం. ఆయన పుట్టింది శనివారం, కర్కాటక లగ్నం కనుక హనుమత్ జయంతి అనేది వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి తిథి రోజున చెయ్యాలి అని నిర్ణయించుకుని అందరూ ఆ రోజే చెయ్యాలి అని చెప్తున్నారు. మరి హనుమ యొక్క విశేషమైనటువంటి జననం, ఆయనకి ఏమి ఇష్టము, ఆయనకు ఉన్న సిద్ధులు, ఆయన ఉన్న శక్తులు, ఆయనకి ఏమి ఇష్టము అనేవి ప్రథమంగా గుర్తుంచుకోవలసినవి 5. అంటే ఆయనకి ఇష్టం 5 ప్రదక్షిణలు, మరి ఆ 5 నైవేద్యం పెట్టే 5 ఆకులు కానీ దళాలు కానీ సమర్పించేవి కూడా 5 చేస్తే ఆయనకి ప్రీతి అని. ఏ బాధలు కలిగినా, ఏ దుష్ట బాధలు కలిగినా ఆయనకి చక్కగా ఒక 40 రోజులు 20 రోజులు అలా చేస్తే మంచి ఫలితం కలుగుతుంది. వాటి నుండి ఎటువంటి దుష్ట శక్తులనైనా ఆయన తొలగించి మా భక్తులకు ఆరోగ్యాన్ని మరి ఆనందాన్ని కలిగించగలిగేటువంటి స్వామి కనుక ఆ స్వామికి ఇష్టమైన రీతిలో మనకు కావలసిన కోరికలు తీర్చుకోవలసిన విధంగా చక్కగా అన్నీ చేసి విజయాన్ని పొందవచ్చు. జై హనుమాన్, జై జై హనుమాన్. సర్వే జనా సుఖినో భవంతు.